మన శాస్త్రాల ప్రకారం 6 రకాల దుర్మార్గులున్నారు. విషము పెట్టేవాడు. దుర్యోధనుడు భీముడికి పాయసంలో విషం పెట్టి చంపడానికి ప్రయత్నించాడు. కానీ భగవంతుడి దయ వల్ల ఈ భీముడికి 10,000 ఏనుగుల బలం దొరికింది. గృహమునకు నిప్పు పెట్టేవాడు. పాండవుల్ని లాక్షాగృహంలో పెట్టి చంపడానికి ప్రయత్నించినప్పుడు విదురుని యొక్క ఆలోచనతో వాళ్ళు బయటపడ్డారు. మారణ ఆయుధములతో దాడి చేయువాడు. పాండవులు అజ్ఞాతవాసంలో విరాట రాజ్యంలో ఉన్నప్పుడు కౌరవులందరూ విరాట రాజ్యం పైన దాడి చేసినప్పుడు అర్జునుడొక్కడే ఎదుర్కొని వాళ్ళందరినీ ఓడించాడు. సంపదలను కొల్లగొట్టువాడు. ఇతర భూములని ఆక్రమించేవాడు. జూదంలో కౌరవులు పాండవుల సంపదని కొల్లగొట్టారు. మళ్ళీ భూమిని ఆక్రమించారు. ఇతరుల భార్యను చెరపట్టేవాడు. దుశ్శాసనుడు ద్రౌపదిని అవమానించడానికి ప్రయత్నించినప్పుడు భగవంతుడు ద్రౌపది యొక్క మానాన్ని కాపాడాడు. ఎవరు ఈ 6 దుర్మార్గాలను చేస్తారో వాళ్ళని చంపవచ్చు అని మన వేదాలు చెబుతాయి. హరే కృష్ణ.